ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి అంటే గొడవలు అంటే నువ్వో మాట అన్నా నేను ఇంకో మాట అంటా, నువ్వు ఇంకో మాట అన్నా నేను 10 మాటలు అంటా. సో ప్రజెంట్ మాటల యుద్ధం అయితే జరుగుతుందని అనుకోవచ్చు. అటు కేటీఆర్ వైపు అని అనుకోవచ్చు, అదేవిధంగా కేసీఆర్ అంటున్నారు. ప్రతి ఒక్కరు ఇంకా కేసీఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు అంతే మాట్లాడు. ఇటు రేవంత్ రెడ్డి మాత్రం సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళందరి పైన అయితే విరుచుకుపడుతున్నారు. ప్రజెంట్ కేసీఆర్ మాట్లాడిన మాటలకి రేవంత్ రెడ్డి అయితే రిటర్న్ కౌంటర్ ఇచ్చారు. ఏమేమి మాట్లాడారు? సో ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత కేసీఆర్ అనే ఒక ఆయన ఉన్నారు అని కూడా జనం మర్చిపోయారు. ఎందుకంటే ఆయన హెల్త్ బాగాలేదు అని ఏదో వాకర్లు పట్టుకొని కొంచెం అటు ఇటు చేసి వీడియోలు స్టంట్లు చేసి ఫామ్ హౌస్లో అయితే ఆయన రెస్ట్ తీసుకున్నట్టయితే తెలిసిందనమాట. సో హెల్త్ బాగపోవడం, వయసు రీత్యా ఇది అవ్వడం కూడా. సో మరి ఇంకా అందరూ అనుకున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఇప్పుడు ఆయన్ని జైలుకి పంపిస్తారో, సో ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నప్పుడు కన్సిడర్ చేస్తారు కదా అనే విధంగా అయితే ఆయన రెస్క్యూలో ఉన్నట్టు అక్కడ లోపల దాక్కున్నట్టుగా తెలిసింది. సో మరి దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ ఏం తిన్నారో ఏం తాగారో కానీ ఖచ్చితంగా మంచి బాగా పీలగా అయిపోయిన ఆయన మళ్ళీ బాడీ అంతా పెంచుకుని నీట్గా వచ్చారని చెప్పాలి. సో వచ్చి నేను కొడితే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు, బలంగా కొడతా అని చెప్పి కేసీఆర్ గారు ఒక డైలాగ్ వేశారనమాట. సో అట్లనే ఇంకా చాలా ఈ సంవత్సరంలో జరిగిన అన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఒక్కసారిగా మీటింగ్ పెట్టి కక్కేశారని చెప్పాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఆయన రావడం అటు తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళలో ఒక మంచి ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన మెయిన్ నాయకుడు ఉన్నప్పుడే అందరికీ పనిచేయాలనే ఒక కసి వస్తుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి పార్టీని గద్దెదించే విషయంగా వీళ్ళందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మనం నెక్స్ట్ ఈ వచ్చే నెల నుంచి అందరం కూడా కష్టపడదాము, మళ్ళీ మనం నిర్మించుకుందాం మన తెలంగాణ అని చెప్పి ఆయన అయితే మాట్లాడారు. సో దానికి ఎమ్మటనే కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు అయితే బలంగా కొడతావా, నువ్వు ముందు బలంగా నిలబడు, ఒక కర్ర సపోర్ట్ లేకుండా నువ్వు బలంగా కొడతాడంట. సో ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన మాయ మాటలన్నీ జనం నమ్మారు, మోసపోయారు, అందుకే మమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మేమంతా బాగా చేస్తుంటే మీరు వచ్చి ఇప్పుడు ఏదో మీకు తెలిసిన తెలివితేటలతో మమ్మల్ని చెడగొడతారేమో, సో అదైతే ఖచ్చితంగా నేను జరగనివ్వను అని చెప్పి ఈయనైతే బలంగా చెప్పారనమాట. సో మరి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డి గారిని ఎలా టార్గెట్ చేద్దామో, ఎక్కడ దొరుకుతారా అని చూస్తారు, కానీ ఆయనైతే ఖచ్చితంగా దొరకడనే చెప్పాలి. సో మళ్ళీ ఇంకా ఇతర నేతలు కూడా మాట్లాడినా కానీ ఆయన ఏదో ఒక కౌంటర్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. బట్ ఆయన మీటింగ్ పెట్టే రోజు కావాలని వీళ్ళు ఆ చివాట్లు తిందామని పెడతారో ఏమో, కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉందన్న రోజు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ సోషల్ మీడియాలో వాటిని బాగా వైరల్ అయ్యేలా చేస్తారు. ఆ సాయంత్రానికి ఆయనతో మిఠాయి లడ్డూ తినేసి పోతారనమాట. అట్లా అనిపిస్తుంది ఈరోజు పరిస్థితి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఒక పదవిలో ఉన్న ఆయన మీద అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. సో మీరు తప్పు జరిగితే అది చూపించండి, పబ్లిక్కి తప్పు లేదు. సో ఎంతసేపు ఒక వ్యక్తినే కార్నర్ చేసి ఇన్ని మాటలు అంటున్నారంటే ఆ వ్యక్తి అంటే భయమైన అయి ఉండాలి, లేదంటే ఇంకా మీకు ఇది లేదని రెస్పెక్ట్ లేదు అనుకోవాలి ఇంకా. సో ఆయన ఎప్పుడూ తప్పుగా అయితే మాట్లాడలేదు ఎవరి గురించి, కొట్లాడాడు అందరి కోసం, అది జరిగింది ఇది జరిగిందని చెప్పి. సో మరి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదో చిన్న వయసులో చిన్నవాడని మీరందరూ కూడా బాణాలు వేస్తే ఖచ్చితంగా ఆయనకి అవి తగలవు, ఆయన తిప్పి కొడతాడు ఖచ్చితంగా. సో మరి ఈ ఫైర్ అనేది ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉండాలి. మరి జనాలు కూడా పబ్లిక్ అది కావాలి కాబట్టి జనం చూస్తున్నారు. మరి నెక్స్ట్ 5 ఏళ్లలో తెలంగాణ రాజకీయాల్లో ఏం మార్పు చోటు చేసుకుంది అనేది చూద్దాం.